అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కొంచెం మూడ్ అటు ఇటు అవుతూ ఉంటుంది, నో ప్రాబ్లం, మళ్ళీ సెటరేట్ అయిపోతూ ఉంటుందండి. చీరలన్నిటికీ కూడా లైనింగ్ అన్నీ తెచ్చేసుకున్నాను, బ్లౌజుల కోసం లైనింగ్స్ తెచ్చేసుకున్నాను, అట్లనే ఫాల్స్కి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగే లేచిపోయానండి. ఇప్పుడు టైం అయితే పావుతక్కు వేడైంది, బట్ ఈ వాటికి నాకు ఇంట్లో అన్ని పనులు కూడా అయిపోయినాయి. అండ్ కల్లాపు వేయటము, మొక్కలకి నీళ్లు పోయటము, పెసరట్ల కోసం పప్పు మిక్సీ చేయడం, మొత్తం పని అంతా కూడా అయిపోయిందండి. అంటే క్లీనింగ్ సెక్షన్తో పాటు ఇవి కూడా అయిపోయినాయి అనమాట. ఈరోజు అయితే యాక్చువల్గా చెప్పాను కదండి, వీడియోస్ వైపు మనసు లేదండి నాకు. ఎప్పుడైనా సరే ఏమైనా తోచలేదనుకోండి, కొంచెం ఏదైనా ట్రై చేస్తాను. పిల్లలండి తెల్లవారేసరికి గోల కాపాడ్డాను. సరే, మీ కామెంట్స్ అన్నీ చదివానండి. యాక్చువల్గా రొటీన్లో కొంచెం బోర్ అనేది చాలా వరకు కామన్ అని నాకు తెలుసు. అండ్ ఉంటుందండి, అప్పుడప్పుడు ఉంటుంది హార్మోన్లు ఇంబ్యాలెన్స్, ఏదో ఒకటి అవనివ్వండి, మొత్తానికి ఉంటుంది. దాని పని దానిది. ఒకరోజేనండి అలా ఉండేది, ఒకరోజు ఒక పూట. బట్ ఏ పని ఆపడానికి లేదు, ఏది ఆపను. బ్యాంక్కి వెళ్ళాను, కట్టాల్సిన అమౌంట్లన్నీ కూడా కట్టేసుకున్నాను. చెప్పాను కదండి, గోల్డ్ లోన్ తీసుకున్నాను పిల్లల కోసం. వాటి తాలూకా ఇంట్రెస్ట్ పే చేసి వచ్చాను. అలానే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొద్దిగా అమౌంట్ కట్టాల్సి వస్తే అవి కూడా కట్టేసుకున్నాను. కొత్తగా ఇంకొక చిన్నది, చాలా చిన్నదండి, ఆర్డీ ఒకటి ఓపెన్ చేస్తాను. ఎందుకంటే నాకు సేవింగ్స్ చేయడం చాలా ఇష్టం అండి. అది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఇష్టం. ఏదైనా కొనేసుకోవాలి, అలా వస్తువు తీసుకోవాలి, ఇల్లు శారీ తీసుకోవాలి, ఏదైనా కొత్తగా మార్కెట్లోకి ఏదైనా ఒక సరికొత్త ఐటమ్ ఏదైనా వచ్చింది అనుకోండి, మన ఇంట్లో లేదు కాబట్టి అది తెచ్చేసుకోవాలి, అలా ఉండదండి. నా వరకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాను, హ్యాపీగా ఉంటాను, అన్నీ తీసుకుంటాను. కానీ అంత స్పీడ్గా వెళ్ళను. ఫస్ట్ చెయ్యాల్సినది ఏంటో, మనం రాబడి ఎంతో, ఖర్చులు ఎంత అవుతున్నాయో, ఏమేం పే చేయాల్సినవి ఉన్నాయో, ఎందుకంటే పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కదండి. సో నెలలో కట్టాల్సినవి ఏంటి, ఇవన్నీ చూసుకొని. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేను సిస్టర్ అడిగారండి, అక్క బడ్జెట్ ప్లాన్ చెప్పండి అని. ఇంట్లో ఉండే వాళ్ళమే కదా, జెంట్స్ చూసుకుంటారు, మనకు డబ్బులు ఎలా వస్తాయి, మన హౌస్ వైఫ్ కాబట్టి, మనకి ఎర్నింగ్ లేదు కాబట్టి మనము పొదుపు గురించో లేకపోతే డబ్బుల గురించో మాట్లాడడానికి లేదు, అలా అనుకోకూడదండి. మనం తలుచుకుంటే అంతో ఎంతో ఏంటి, జీరో దగ్గర ₹1 సేవ్ చేసినట్లే. కాబట్టి పొదుపు వాళ్ళు వీళ్ళు చేయాలని ఏమీ లేదండి, సంపాదించే వాళ్ళే చేయాలని ఏమీ లేదు. ఆ మాత్రం జ్ఞానం ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా పొదుపు చెయ్యాలండి. ఈవెన్ పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుండి చెప్తాము, కిడ్డీ బ్యాంక్ అని, లేకపోతే హుండీలో లెక్క పెడుతులు ఉంటాయి కదండి, అందులో డబ్బులు దాచుకోమని. ఇవన్నీ కూడా మంచి అలవాట్లే. ఇవాళ ₹1 సేవ్ చేసాం అనుకోండి, నెల వచ్చేసరికి ₹30 అవుతుంది. ఒక్కోసారి ఆ ₹30 ఇంట్లో కూడా చిల్లర దొరకని రోజులు కూడా ఉంటాయండి. ఉంటాయి, నాకనే కాదు ఎవరికైనా ఉంటాయి. ఎక్కడ కూర్చున్నానంటే పైన రూమ్ ఉంది కదండి, ఆ రూమ్ ముందు ఇగో నా స్టెప్పర్ ఇది చాలా సంవత్సరాలు అయిందండి, ఇది తొక్కి వాడటం లేదు. చాలా హుషారుగా కొనుక్కున్నాను, కొద్ది సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత ఎప్పుడైతే గార్డెన్ వేసేసరికి ఇంకా ఇంట్లో పని, గార్డెన్ వర్క్, స్టిచ్చింగ్ వర్క్, ఇవన్నిటితో మేడ మీద అలా సరదాగా తిరిగేసరికి సరిపోయింది. కానీ ఈ స్టెప్పర్ అయితే యూస్ చేయలేదండి, మళ్ళీ యూస్ చేస్తాను. ఇది అప్పట్లో 25,000 అండి, 25,000. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, ఇప్పుడు తగ్గిపోయి ఉంటుంది. ఇంట్లో ఖర్చులన్నీ కూడా ఆయనే చూసుకుంటారు కాబట్టి మనం బిందాస్గా ఉండొచ్చు. మనకు అస్సలు సంబంధం లేదు ఖర్చులో నష్టమో లాభమో సేవింగ్సో అప్పో లేకపోతే ఏదైనా సరే ఆయనే చూసుకుంటారు కాబట్టి జస్ట్ మనం అలా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే చాలా తప్పండి. ఒక్కోసారి వాళ్ళ బ్రెయిన్ ఒకలా పనిచేయచ్చు, మన బ్రెయిన్ ఒకలా పనిచేయచ్చు. డబ్బుల విషయంలో చెప్తున్నాను. మనకి కొంచెం పొదుపు మీద అవగాహన ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి లేకపోవచ్చు. ఆ టైంకి అవే వస్తాయిలే, ఇప్పుడు నుంచి దాయాలేంటి, పైగా ప్రాఫిట్ పెద్దగా ఉండదు. ఇప్పుడు ఎక్కడైనా సరే చూడండి, పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్స్ కానీ మన అమౌంట్ సేవ్ చేసామనుకోండి, చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. అదే బయట చీటీలకో లేకపోతే ఎవరికైనా ఎక్కడైనా కట్టామనుకోండి, కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ రావచ్చు. కానీ వాళ్ళని మనం ఎంతవరకు నమ్మొచ్చు, ఇది కూడా ఉంటుంది కదండి. సో నేనేమంటానంటే, ఏది ఏమైనా అది మీ నమ్మకము, మీకు అవతల వారితో ఉండే రిలేషను, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, అవతల వాళ్ళు ఎప్పటి నుండి ఉంటున్నారంటే చీటీ కట్టే వాళ్ళైనా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నారనుకోండి, ఆ రిలేషను ఆ నమ్మకం మీ మీద వదిలేస్తానండి. కాకపోతే మీకు వచ్చే ఆదాయం ఎంతైనా కానివ్వండి, ఎంతైనా
కొంతమందికి లక్షల్లో ఉండొచ్చు, కొంతమందికి వేలల్లో ఉండొచ్చు. సో కొంతమందికి 4 నెంబర్స్లోనే ఆగిపోవచ్చు. 4 నెంబర్స్ అయితే చాలా తక్కువ కదండి. అయినా సరే అందులో ₹1 రోజుకి సేవ్ చేసినా కూడా చాలా మంచిదండి, చాలా చాలా మంచిది. నేనేమంటానంటే మన ఇన్కమ్ ఎంత అయినా సరే 50-30-20 ఈ రేషియోలో మనం ఖర్చు పెట్టామనుకోండి, ఫ్యూచర్ కొంచెం భద్రంగా ఉంటుంది. అంటే ఏదైనా సడన్గా అవసరం వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గర కూడా మనం గబుక్కున వెళ్ళాల్సిన పని ఉండదు, చేయి చాచి అడగాల్సిన పని ఉండదు. అలా అనేసి మరీ మనము మైనస్లో ఉన్నాం అనుకోండి, ఇద్దరు కూడా వర్క్ చేయడానికే చూడాలి, లేదా ఉన్నంతలో ఏదో అంటారు కదండి, అట్లనే ఉండాలి. అయితే సేవింగ్ చేసే మెథడ్స్ ఏంటి ఉన్నాయంటే, ఎప్పుడైనా సరే చూడండి, మీకు సపోజ్ ఒక 20,000 ఉన్నదనుకోండి, 10,000 వెంటనే మీకు కరెంటు బిల్లు, స్కూల్ బిల్లు, పాల బిల్లు, ఇంటి అద్దెలు, అంటే జనరల్గా చెప్తున్నాను. ఇట్లా ప్రైమరీ ఏవైతే ఉంటాయో వాటికి ఒక 50%, ఒకవేళ ఏమైనా ఎక్కువైపోతున్నాయి అనుకోండి, మీరు తగ్గించాల్సినవి కొన్ని తగ్గించండి. అంటే మీకు అది తెలుస్తుంది ఎక్కడ తగ్గిస్తే బాగుంటుంది. లేకపోతే చాకలి ఖర్చో, ఇస్త్రీ ఖర్చో, హెయిర్ కట్ ఖర్చో, లేకపోతే ఇంట్లోకి కావాల్సిన రేషన్ ఖర్చు అనవసరంగా ఏమైనా వేస్ట్ అవుతుంది. 10,000లో అంటే ఏమీ వేస్టేజ్ ఉండదు. బట్ ఎక్కడైనా సరే మన వల్ల ఏదైనా వేస్టేజ్ అవుతున్నదేమో కొద్దిగా చూడండి. అట్లనే కాయగూరల దగ్గర కానీ, పప్పులు ఉప్పుల దగ్గర కానీ ఏవైనా సరే ఆఫర్లు ఉండేటప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. అంటే మాల్స్లో ఇస్తారు కదండి. ఇప్పుడు మామూలుగా రైతు బజార్లో అయితే మనకి కాయగూరల మీద ఏమీ ఉండదు. మేమైతే చెప్తున్నానండి, సీజనల్వే తింటాం. మరి ఇప్పుడు ఏదైనా ఒక వెజిటబుల్ కేజీ 100 ఉన్నది అనుకోండి, లేకపోతే కేజీ 80 ఉన్నది అనుకోండి, మేము తీసుకోమండి, సీజనల్వే తీసుకుంటాం. మంత్ ఎండింగ్ సేల్ అని, లేకపోతే స్టార్టింగ్ సేల్ అని కొన్ని పెడతారు కదండి. సో అలాంటప్పుడు ఈ డీమార్ట్, జియో ఏమంటారు, రిలయన్స్ మార్ట్, లేకపోతే మనకి ఇక్కడ స్పెన్సర్, ఇంకా ఉన్నాయి కదండి షాప్స్ దగ్గరలో ఏముంటాయి, అక్కడైతే ఆయిల్స్, ఈ ఆటా ఇవన్నీ కూడా ఆఫర్లో వస్తాయి. అలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే దానికోసం మీరు కొంచెం ఇనీషియల్గా కొంచెం ఎక్కువ డబ్బులు పట్టుకోవాలి. మరి 200, 300, 500, 1000 కాకుండా ఒక 2,000, 3,000 పట్టుకున్నారనుకోండి, కొద్దిగా సేవ్ చేసి మీరు అక్కడ తెచ్చిన సామాన్లు ఒక 3 నెలల వరకు వెళ్ళిపోతాయండి. సో బయట మీరు కొనేదానికంటే కూడా ఇట్లా ఆఫర్లో అలాంటి షాపింగ్ మాల్స్లో తీసుకుంటే మీకు రేషన్ చాలా వరకు కూడా సేవ్ అవుతుంది. ఆ డబ్బులు మీరు ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు. ఇది ఇనీషియల్గా అయితే చాలా మంచి టిప్ అండి. డిస్టర్బెన్స్ కొంచెం ఎక్కువే వస్తుంది కదండి. తెల్లవారుజామున అయితే పక్షులు ఇవన్నీ గోల చేసేస్తాయి. ఇంకా వసంతకాలం వచ్చేస్తుంది కాబట్టి మాకైతే ఇక్కడ చుట్టూతా మీకు యాక్చువల్గా సూర్యుడు వచ్చేసాడండి, కానీ మాకు చుట్టూతా మొక్కలు ఉండటం వల్ల మీకు కనిపించటం లేదు ఎండ. చాలా ఎండ అయితే వచ్చేసింది. ఉండండి చూపిస్తాను. అలానే ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. మాకు దగ్గరలోనే స్కూల్ కాబట్టి ఇంకా ప్రైవేట్ క్లాసులకి వాటికి 7:30కే వచ్చేస్తూ ఉంటారండి. 50% మన అవసరాల కోసం తీసేసిన తర్వాత ఒక 30% మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్న దానికి, లేదా ఏదైనా సరదాగా సినిమాకో, షికారుకో, విహారయాత్రకో, తీర్థయాత్రలకో, లేకపోతే హాస్పిటల్కో ఏం అవసరం అవుతుందో తెలియదు కదండి. కంపల్సరీ వాటి కోసమని ఒక పక్కన పెట్టుకోవాలి. 20% మాత్రం అసలు తీయడానికి వీలు లేకుండా, అంటే 1 సంవత్సరంకో, 2 సంవత్సరంకో, 3 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో ఇట్లా ఒక 20% అమౌంట్ని అయితే మాత్రం ఎక్కడో దగ్గర సేవ్ చేస్తూ ఉండాలండి. అవి ఇప్పుడు కాదు, సడన్గా అవసరం అయ్యేటప్పుడు అవే మనకు ఆదుకుంటే. ఇప్పుడు అన్నీ కూడా ఒక 1 year, 2 years తర్వాత మనకి వెళ్ళి విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే ఇనీషియల్గా మనకి వెంటనే కావాలనగానే విత్డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా కొద్దిగా చూసుకోవడం మంచిదండి. ఒక 20% అమౌంట్ మాత్రం మనం అసలు తీయడానికి వీలు లేకుండా చేసుకోవడమే మంచిదండి. అది ఫ్యూచర్కి పనికొస్తుంది. 30%లో చెప్పాను కదండి, అంటే 10,000 ఇంటి ఖర్చులకు వాడితే నాకు లెక్కలు రావండి, కానీ మీరు అర్థం చేసుకోండి, 50, 30, 20 అంటే మీకు ఎంత వస్తుందో అందులో సగం మీ ఖర్చులకు పోయినా ఒక 30% మీ తాలూకా విహారయాత్రలకో, పుణ్యక్షేత్రాలకో, సినిమాకో, అంటే అవి కూడా నేనేం చెప్తాను, సెకండరీ నీడ్స్ ఉంటాయి కదండి, అర్జెన్సీ కాదు కానీ కావాలి, అలాంటి వాటి కోసం పెట్టుకోవచ్చు. అట్లనే ఒక 20% మాత్రం మనం తీయటానికి వీలు లేకుండా ఏమండి, ఒకవేళ 20% మీకు అవ్వలేదనుకోండి, అట్లీస్ట్ ఒక 10% అయినా సరే మీరు సేవ్ చేయటానికే చూడాలి. ఇది మీకు ఫ్యూచర్లో నిలబెడుతుందండి. మాకు ఇంత కూడా ఆదాయం లేదు అంటే ముందు ఆదాయం తెచ్చుకోవడానికే చూడండి. అంతా ఎంతో ఉండేటప్పుడు, అంటే చాలామందికి ఈ రోజుల్లో డబ్బులు తెచ్చుకోవడం కష్టం కాదండి,
ప్రతి ఒక్కరికి ఇవాళ అవకాశాలు ఉన్నాయి. ఇంటి దగ్గర నుండి సంపాదించే అవకాశాలు ఉన్నాయి, బయటికి వెళ్ళి వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరూ కూడా ఖాళీగా ఉండట్లేదు. మరీ డిగ్నిటీయో లేకపోతే ఇంట్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి జెంట్స్కైనా లేడీస్కైనా చెప్తున్నానండి. ఇలా ఉండే వాళ్ళు ఎవరైనా వర్క్ చేయట్లేదో, లేకపోతే మాకు చదువుకు తగిన ఉద్యోగం లేదనో, లేకపోతే ఈ వర్క్ మాకు కష్టంగా ఉందని ఇట్లా చెప్పుకొని ఏదో కాంప్రమైజ్ అవుతూ ఏ వర్క్ చేయకుండా ఇలా రోజులు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్ను అడిగితే ఎక్కడైనా సరే ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకడానికి ఇవాళ చాలా మార్గాలు ఉన్నాయండి. కాబట్టి ఎవరు కూడా ఇన్కమ్ లేదో అనుకోకుండా అంతో ఇంతో కష్టపడండి. ఆ వచ్చిన దాంట్లోనే సేవ్ చేసుకోండి. మీకు అర్థమవుతుందా? అలానే ఇంట్లో హస్బెండ్ ఎవ్వరు మేము ఎలా చేయాలి, పొదుపుకు కూడా అతన్నే అడగాలి, డ్వాక్రాకు కూడా అతన్నే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో మీరు కూడా మీ ఇళ్ళ దగ్గర ఉండి చేయగలిగే చేయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వడియాలు ఏమైనా పెట్టగలిగితే పెట్టండి, అప్పడాలు పెట్టగలిగితే పెట్టండి, లేదా పికిల్స్ పెట్టగలిగితే పెట్టండి. ఏదో ఒకటి ఇన్కమ్ సోర్స్కి మీరు వెతుక్కుంటే ఇవాళ కాకపోతే రేపైనా సక్సెస్ అవుతారు. మాకు రాదు అనుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ కూడా మీరు అలానే ఉంటారండి. కాబట్టి మెయిన్ ఏదో ఒక వర్క్ చేయడానికి అయితే చూడండి. అలానే ఈ బ్లౌజ్ ఎలా ఉందండి, బాగున్నదా? నేను కుట్టుకున్నానండి. చెప్తున్నాడు కదా, నాకు ఏదైనా తోచలేదో అనుకోండి, నాకు డల్గా అనిపించింది అనుకోండి, స్టిచ్చింగ్ నాకు బాగా ఇష్టం అండి స్టిచ్చింగ్ అంటే. సో నిన్న బ్లౌజ్ కుట్టుకున్నాను. మా హెల్పర్కేమో హుక్స్లు కాజాలు వేడి నేర్పిస్తే చక్కగా అది వేసేసిందనమాట. అందుకే ఇవాళ 2 బ్లౌజులు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను బయట కుట్టడానికి ఇచ్చాను అనుకోండి, బయటికి ఎంత తీసుకుంటారో మీకు తెలుసు కదా. సో ఆ డబ్బులు నేను ఖచ్చితంగా మా వారి దగ్గర నుండి తీసుకొని దాచుకొని అట్లనే ఆయన రేషన్ కానీ డబ్బులు ఇస్తారు కదా, అందులో కొంత సేవ్ చేస్తాను. అలానే ఇంకా ఏవైనా ఇంటి ఖర్చులకి ఇచ్చినవో లేకపోతే దేనికో దానికండి మన చేతికి అంతా ఎంతో డబ్బులు పెడతారు. ఒకవేళ లేదనుకోండి, ఇస్త్రీ చేసినప్పుడు డబ్బులో, ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు డబ్బులో, ఇవైనా బయటికి ఇవ్వాలి కదండి, ఇప్పుడు ధోబీకైనా ఇవ్వాలి కదా. సో ఈ డబ్బులు నేను పొదుపు చేసుకుంటానండి. మీకు అర్థమవుతుందా? అలానే నేను హెల్పర్ లేకుండా మెయింటైన్ అయిన రోజులు కూడా ఉన్నాయండి. కాకపోతే చాలా తక్కువలేండి, కొన్ని నెలలు మాత్రమే. అవసరమైతే నేను ఒక్కోసారి అనుకుంటాను, ఇప్పుడు కాదు, ఒక్కోసారి హెల్పర్ లేకపోయినా సరే ఏదో ఒకటి చేస్తే నెల వచ్చేసరికి 1000 అనుకోండి, వాళ్ళకి ఇచ్చేది మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు 1000 రూపాయలకి ఎవరు రారులేండి, ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉంటాయి. సంవత్సరంకి ఎంత అవుతుందండి? 12,000. అదే మనం ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట మన వర్క్ కోసం మనం కష్టపడ్డాం అనుకోండి, ఆ 12,000 ఎక్కడైనా ఉంచవచ్చు కదా. నేను ఇలా కూడా ఆలోచిస్తానండి. దీనికి మళ్ళీ ఇంట్లో వాళ్ళు సాయపడరు, మనం చెయ్యలేము, చిరాకు వచ్చేస్తుంది, అదొచ్చేస్తుంది అంటే అది రాకుండా మీరు వాకింగే చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో, మెడిటేషనే చేస్తారో, మీకు ఇష్టమైన పనులే చేస్తారు. ఏదో ఒకటి చేసి మీకంటూ మీరు డబ్బుల్ని క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్ చేసుకున్న డబ్బుల్ని అంటే మీరు మీ స్వహస్తాలతో కష్టపడి క్రియేట్ చేసుకున్న మీ డబ్బుల్ని మీరు సేవ్ చేయండి. ఫ్యామిలీ కోసమేనండి, లేదు మీకోసం. మీకు అర్థమవుతుందా? సో వాళ్ళకి అవసరం లేదనుకోండి, ఉంచండి మీ దగ్గర. వాళ్ళ అవసరాలు చూడండి. వాళ్ళకి అవసరం లేదనుకోండి, చక్కగా మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ని మీకు ఖర్చు పెట్టుకోండి. ఒక్కోసారి మన పోపుల పెట్టెలో దాచుకున్న డబ్బులే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను బట్టలు, నా చీరల మడతల్లోనూ పోపుల డబ్బాల్లోనూ డబ్బులు దాస్తూ ఉండేదాన్ని అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను పోపుల పెట్టికి మనకి ఉన్న రిలేషను. సో ఇలా కూడా దాచుకుంటానండి నేను డబ్బులు. ఏది ఏమైనా డబ్బులు దాయటం విషయంలో మాత్రం అస్సలు వెనకాడను. అలా అనేసి ఖర్చు పెట్టేది కూడా ఖర్చు పెడతానండి. కాకపోతే అవసరాన్ని బట్టి, అది ఎంతవరకు అవసరమో దాన్ని బట్టే ఖర్చు పెడతానండి. బయట కూర్చున్నానండి, లోపల కూర్చుంటే తెల్లవారుజామున బయట బాగుంటుందని, కానీ ఈ బర్డ్స్, ఈ పిల్లలు ఎంత గోల పెట్టేస్తున్నారంటే, బోరింగ్ సౌండ్ వినిపిస్తుందా మీకు? ఎంత గోల పెట్టేస్తున్నారు. యువతల వైపు ఈ పక్షి ఒకటి ఎక్కడుందో కనిపించటం లేదు. ఉదయాన్నే ఇలా ఉంటుందండి. యాక్చువల్గా 4:30కే లేచాను. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదండి, మరి పడుకోను, శీతాకాలం అయిపోయింది కదా. 4:30కే లేచి ముందు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత 5:30కి స్నానం చేశాను. ఆ తర్వాత నిమ్మకాయ తేనె వాటర్ తాగాను. ఆ తర్వాత 6:30 కల్లా స్నానం పానీలోపు ఇంట్లో పళ్ళన్నీ కూడా చేసేసుకున్నాను. బయట వాకిట్లో ముగ్గు వేసేసాను. పువ్వులన్నీ కూడా చూసుకున్నాను. దీపం పెడతానండి. ఇప్పుడు వెళ్ళి దీపం పెడతానంటే వీడియో వర్క్ చేశాక దీపం పెట్టుకుందాం ప్రశాంతంగా అనిపించింది అనమాట. లేకపోతే తర్వాత పనిలో పడిపోతున్నానండి. కొద్దిగా మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ కదా, కొద్దిగా వర్క్లు ఉన్నాయన్నమాట. ఉంటాయండి ప్రతి ఒక్కరికి గంతకు తగ్గ బొంతలాగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. నేనేమంటే పొదుపు చెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఉంటే కనుక ఆఫర్లకి,
ఒకటి కొంటే 2 ఇస్తాము, 2 కొంటే 3 ఇస్తాము, ఇలాంటి ఆఫర్కి ఎవరో ఏదో చెప్పారన్న దానికి అస్సలు వద్దండి. మీకు ఏం కావాలో రాసుకోండి. మీ కళ్ళకు బాగా నచ్చింది, మీ మనసుకు బాగా నచ్చింది, దాన్ని కావాలి అని మీరు కోరుకుంటారు, అది ఒక లిస్ట్ రాయండి. డ్రీమ్ లిస్ట్ అనుకోండి, బకెట్ లిస్ట్ అనుకోండి. బకెట్ లిస్ట్ అంటే నాకేమో తెలియదు కానీ ఈ మధ్యన వర్డ్స్ వింటున్నామండి. సో చేయలేని పనుల్ని మనం బకెట్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో మనకేంటంటే ఒక పలానా వస్తువు కావాలి, ఒక శారీ కావాలి, లేకపోతే చెవి దిద్దులు కావాలి, అలా ఉంగరం బాగుంది, ఇక్కడ పట్టీలు బాగున్నాయి, అక్కడ 1 గ్రామ్ గోల్డ్లో ఒక ఐటెం బాగుంది. ఇవి కూడా కొనుక్కోలేని వాళ్ళు అంటే అనుకోగానే కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ కొద్దిగా ఆలోచించి ఆచితూచి కొనుక్కోవడానికే నేనైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి. దీనివల్ల ఏంటంటే మీకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మనిషికి. ఎన్ని కొనుక్కుంటున్నా ఇంకా అది ఉండిపోయింది, ఇది ఉండిపోయింది అని బాధపడేదానికంటే కూడా ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉండొచ్చండి. ఇవాళకైతే ఇదే వీడియో అండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.